సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్మిక చట్టాలను సవరించాలని, 8 గంటల పని విధానాన్ని తీసుకురావాలని, కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేడే ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే ముఖ్యమైన రోజని, ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కార్మిక దినోత్సవంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మేడే యొక్క ఆరంభం 1886లో అమెరికాలో జరిగిన కార్మిక ఉద్యమంలో ఉందని, ముఖ్యంగా హై మార్కెట్ అఫైర్ సంఘటన తర్వాత కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. వారు రోజుకు 8 గంటల పని విధానం కోసం ఆందోళనలు చేపట్టారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం కార్మికుల హక్కులను గుర్తించడం, సమాన వేతనం మరియు సురక్షితమైన పని పరిస్థితులను కల్పించడం. అందుకే దీనిని ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అని కూడా అంటారు. భారతదేశంలో మేడేను మొదటిసారిగా 1923లో చెన్నైలో జరుపుకున్నారు. దీనిని లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ నిర్వహించగా నాయకత్వం సింగరవేలు చిట్టైర్ వహించారు. అంతేకాక కొన్ని యూరప్ దేశాల్లో మేడేను వసంత పండుగగా కూడా జరుపుతారు. ఈ రోజున ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్మికుల ఐక్యతను ప్రదర్శిస్తారు. మేడే అనేది కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఒక ముఖ్యమైన రోజు. మేడే శుభాకాంక్షలు. మేడే అనేది కార్మికులకు ఒక స్ఫూర్తి దినం. ఇది ఒక దిక్సూచినిచ్చే శిక్షగా మనం భావిస్తూ ఉంటాం. ఏదైతే పని గంటలు లేకుండా కార్మిక వర్గం పనిచేస్తూ ఉందో వాళ్ళకు పని గంటలు కల్పించినటువంటి పోరాటము మేడే. ఒక రోజు 24 గంటలలో 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు శ్రమ, 8 గంటలు వ్యక్తిగత కుటుంబ జీవితానికి అనే విధంగా ఆ రోజు పోరాడి సాధించుకోరు. దాంతోపాటు ఒక కార్మికుడు ప్రమాదం చెందితే ప్రమాద పరిహారం, ఒక సంఘం పెట్టుకోవాలంటే ట్రేడ్ యూనియన్ చట్టం, ఈ విధంగా అనేక చట్టాలను చేసుకున్నటువంటి చట్టాలను ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ రూపంలో తెచ్చి కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నార్థకంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులకు ఏదైతే కనీస వేతనం, ఒక కుటుంబము జీవించాలంటే భార్య, పిల్లలు, భర్త జీవించాలంటే కనీస వేతనం ఎంత ఉండాలో ఒక 26,000 రూపాయలు ఉండాలని చెప్పి శాస్త్రీయంగా చెప్పిన వాటిని కూడా అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఏదైతే మేడే స్ఫూర్తిగా తీసుకొని మనం ఎప్పుడైతే పోరాటం చేసి మనకు తెచ్చిన హక్కులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి పోరాటాలు తప్ప మరో మార్గం లేదు. గతంలో మనం పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చినప్పుడు వాటిని వెనకకు తీసుకోవడానికి పొద్దునక రాత్రనక సంవత్సరం పాటు రైతులు పోరాటం చేశారు. వారి పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు అయితే కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయడానికి కూడా మేము ఆ విధంగా పోరాటాలు చేసి లేబర్ కోడ్లను వెనకకు నెట్టుదామని చెప్తా ఉన్నాం. ఇటీవల చూసినట్టుంటే నోయిడాలో ఎలాంటి ఒక సంఘం లేదు, నాయకుడు లేదు, కానీ కార్మికులకు కడుపు కాలినప్పుడు ఒక 50,000 మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వేతనము సవరణ చేసుకున్నటువంటి ప్రభుత్వాలను దిగొచ్చే విధంగా ముఖ్యమంత్రులు వచ్చి క్షమాపణ చెప్పే విధంగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మన ఉప్పల్ దగ్గర చూసుకున్నట్టుంటే షాహీ మహిళా కార్మికులు మొత్తం తిరగబడి ఒక నెల రోజులు పొద్దునక రాత్రనక సమ్మె చేసి వాళ్ళ కోరికలు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చట్టాలు తెచ్చి కార్మికులను బానిసలోకి ఇద్దామని మీరు అనుకుంటారు, కానీ కార్మిక వర్గం కన్యర చేస్తే ప్రభుత్వాలు వెనుకకు తప్పదని చెప్పి ఇప్పటికైనా మీ చర్యలను ఉపసంహరించుకొని లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం ఇచ్చి స్కీమ్ వర్కర్లకు ఆశా, అంగన్వాడీ, ఆర్పీలను కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల్లో గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మీడియా సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో మేడేను స్ఫూర్తిగా తీసుకొని దీక్షా దినం 140వ మేడే దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు 1886లో కార్మిక వర్గం 18 గంటలు 16 గంటలు పని విన్నప్పుడు మాకు రెస్ట్ కావాలి, మాకు జీతాలు పెంచాలి, మరి మేము మొత్తం పరిశ్రమలో ఉంటా ఉన్నాం, మా కుటుంబాలు ఆగమవుతూ ఉన్నాయి, మరి అందుకోసం మాకు 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి కార్మిక వర్గం పోరాటం చేస్తున్న క్రమంలో అమెరికాలోని చికాగో నగరంలో మరి అక్కడ నుండి ధనవంతుల ప్రభుత్వం పేదలపై కాల్పుల పరిస్థితి. ఆనాటి నుండి మరి 1886 నుంచి కూడా అంతర్జాతీయంగా మేడే ఉత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు భారతదేశం స్వతంత్రం రాకముందే కార్మికులకు 1923లో నష్టపరిహార చట్టం వచ్చింది, 1926లో కార్మిక చట్టం వచ్చింది. కానీ ఈరోజు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ధనవంతులకు, కార్పొరేట్ కంపెనీలకు కార్మికులను బానిసలుగా మార్చిన పరిస్థితి. దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా మేడే స్ఫూర్తి తీసుకుని ఉద్యమాలు చేపడతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే రూపంలో పెరుగుతున్న ధరకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు పెంచాలి, ఈఎస్ఐ, పిఎఫ్ చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలి. ఫ్యాక్టరీ చట్టం ఏదైతే ఉందో వాటికి ఫ్యాక్టరీ చట్టంలో ఉన్నటువంటి అనేక సౌకర్యాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడం జరిగింది. కాబట్టి వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
8 గంటల పని విధానం కొనసాగించాలి. మరి అదే రూపంలో ఫ్యాక్టరీలో కార్మికులకు బేరసారాల విధంగా చట్టాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న చట్టాలు వాటిని కొనసాగించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. లేని ఎడల ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వ్యతిరేకంగా మేడేని స్ఫూర్తి తీసుకొని ఉద్యమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం.